హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనం ప్రస్తుతానికి వచ్చేసి గుర్రాలగుంది రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నాం మనము. ఇక్కడైతే మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. అంటే ఇక్కడ సైడ్ ఏమో సిద్దిపేట రూటు. మీరు ఇంతకుముందు వీడియోస్లో చూసుకున్నట్టయితే ఎక్కడ వరకు వర్క్ ఎట్లా ఉంది అనేది మీకు ఇంతకుముందు వీడియోలో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇక్కడ నుండి ఇది మన గుర్రాలగుంది రైల్వే స్టేషన్ దగ్గర నుండి ఈ ట్రాక్ అయితే కంప్లీట్ అయింది. ఈ ట్రాక్ అనేది ఎక్కడ వరకు కంప్లీట్ అయింది, సరే మనకు జక్కాపూర్ కప్పలకుంట వరకు కంప్లీట్ అయిందా లేదంటే మధ్యలో వరకు కంప్లీట్ అయింది ఇంతకుముందుకున్నట్టుగానే మనకు ఉందా అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా చూసుకుందాం. ఒకవేళ కంప్లీట్ అయితే ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది కూడా మీకు 80 కిలోమీటర్ల మీద కంప్లీట్ అయింది అని కూడా చూపెట్టాలనుకుంటున్నాను. ఈ వీడియో మొత్తం క్లియర్గా లాస్ట్ వరకు చూస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎక్కడ ఎట్లాంటి వర్క్స్ నడుస్తున్నాయి అనేది కూడా క్లారిటీ వస్తుంది. ఓకే రైట్, మనం ముందుకెళ్ళే లోపు ఒకటి చూసుకుందాం. ఇప్పుడు 1816.4 కిలోమీటర్స్ ఇప్పటి వరకు అంటే మనకి ఇక్కడ రీడింగ్ కనబడుతుంది. మనకు ఇక్కడ ఒక్కొక్కటి చేంజ్ అయిన కొద్దీ మనకు 100 మీటర్స్ చేంజ్ అవుతూ ఉంటుంది. సరే, మొత్తం మనకి లాస్ట్ వరకు మనం చివరి వరకు మనకి ఎన్ని కిలోమీటర్స్ వస్తుందని కూడా మనకు క్లియర్ అవుతుంది. ఎన్ని మీటర్లు అయిందా లేకుంటే కిలోమీటర్లు అయిందా అనేది కూడా మనము రీడింగ్ చూసుకొని చెప్పుకోవచ్చు. మనము అంచనా ఏం లేదు, చెప్పుకోవడం ఇక. సరే, ఇప్పుడు మనం స్టార్ట్ అవుతాం. ఈ రీడింగ్లో స్టార్ట్ అయ్యి మనకు ఎక్కడ వరకు ఎట్లుందన్నది ఏర్పడుతుంది. రైట్, స్టేషన్ ర్యాంప్ మాత్రం భలే ఉంటుంది ఇక్కడ. సూపర్ అంటే ఒక 10 వరుసలో 11 వరుసలో ఉంటుంది ఇది ర్యాంప్. మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. నిజంగా ట్రైన్ వచ్చిన తర్వాత సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఈ వ్యూ, ఈ లైన్ మొత్తాన్ని సూపర్ ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా కనబడుతుంది, సూపర్ కనబడుతుంది రైల్వే స్టేషన్. ఇంతకుముందు కొంచెం ముందు అనుకుంటా, కొంచెం ఉండే ఇంతకుముందు, మళ్ళీ అది చేసినట్టున్నారు. మళ్ళీ మంచిదైంది వర్క్. నేను చాలా వరకు మిస్ అయినా అసలు వాస్తవానికి, చాలా వరకు మిస్ అయినా. అంటే నేనంటే 500 మీటర్లు వచ్చినాము ఇప్పటివరకు, 1/2 కిలోమీటర్ వచ్చినాము. ఈ రైల్వే స్టేషన్ దాటుతున్నాము. ఇంతవరకు అయితే ఈ ప్లేస్లో మనకు ట్రాక్ నిర్మాణం లేదు. ఇప్పుడు ఈ ప్లేస్లో ట్రాక్ నిర్మాణం ఉంది. ఒక ఫోటో కొట్టుకుందాం, మస్తు ఉంటుంది. ఇంతవరకు ఇక్కడ వరకే ఉండి అనుకుంటా, ఇక్కడ వరకు 500 మీటర్స్ మైండ్ ఉండే ఇంతవరకు. ఇంకా బల్లాస్ ఒకటి ఫిల్ చేయలేదు దీంట్లో. బల్లస్ ఫిల్ చేస్తారు కావచ్చు, ఇవాళ రేపట్లో అన్నట్టుగా బల్లస్ ఫిల్ చేస్తారు కావచ్చు. ఇది మంచి వర్క్లు అయితే మంచి ఘోరంగా మిస్ అయినా నేనైతే. ఎందుకంటే మంచి దగ్గరలో ఉంటుంది నాకైతే ఈ ప్లేస్లో ట్రాక్ నిర్మాణం చూపెట్టడంలో కొంచెం నేను ఫెయిల్ అయినా. సరే, ముందుకైతే వెళ్దాం. మరి ఎంతవరకు కంప్లీట్ అయిందనేది కూడా అర్థం కావాలి కదా మనకు. సరే, ముందుకెళ్దాం. ఈ ప్లేస్లోనైతే చాలా ఫాస్ట్గా కంప్లీట్ అయింది. ఎంతో కొంచెం మనకు ముందు కనబడుతున్న ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ వరకే ఆయన ఉండే. ఇప్పుడైతే ఇది మొత్తం క్లియర్ చేసేసారు రైల్వే స్టేషన్ నుండి ముందు. మరి ఎంతవరకు కంప్లీట్ చేసారో తెలియదు, కానీ ఈ ప్లేస్ ఒకటి మనకు చేపల చెరువు ఉంది కదా, ఆ వాస్తవానికి ఇది ఆ ప్లేస్ అనుకుంటా. ఇది ఈ కిందికెళ్ళి చూపెడతా ఉంటే మజా ఉంది. నాకు తెలిసి అన్ని వీడియోలు ఈ మధ్యలో వస్తున్న అన్ని వీడియోలు కిందికెళ్ళి కవర్ అవుతున్నాయి. మొత్తం ఇంతమందికేమో నేను పైనకెళ్ళి చూపెట్టావాన్ని అన్ని, పైనుండి కిందికి చూపెట్టావని కొంచెం అర్థం కాకపోతే తెలియదు. కానీ ఇప్పుడైతే మొత్తం అన్ని వీడియోలు అయితే కిందికెళ్ళి చూపెట్టడం జరుగుతుంది. మధ్యలో ఇంతవరకు పెండింగ్ ఉంది అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 800 మీటర్స్ వచ్చినాము. ఇక్కడ వరకు 800 మీటర్స్ వచ్చినాం. మనం దగ్గర జక్కాపూర్ కూడా దగ్గరలోనే ఉన్నట్టుంది. మస్తు అయితే నాకు తెలిసి రీసౌండ్ వస్తే భలే ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది దాంట్లో. మన రైల్లో వెళ్తూ ఉంటే సూపర్గా ఉంటుంది. మనకి టర్నింగ్ తిరగగానే మనకు జక్కాపూర్ సంబంధించింది అనుకుంటుంది జక్కాపూరే.
ఆ బ్రిడ్జిలు అయితే కనబడతాయి మనకి. టర్నింగ్ తిరిగితే బ్రిడ్జిలు కనబడతాయి. ఆ బ్రిడ్జిల వరకు అయితే మనకి ఇంతకుముందు అయితే ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయ్యి ఉండే. మరి ముందుకు మరి చేసి ట్రాక్ నిర్మాణం కంప్లీట్ చేసారో లేదనేది మనం ముందుకు అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ ప్లేస్లో ట్రయల్ రన్ చేసినప్పుడు మాత్రం కంపల్సరీగా వీడియో చేస్తా, 100% వీడియో చేస్తా ట్రయల్ రన్ చేసినప్పుడు. ఇది కూడా సెకండ్ లైన్ అయితే బాగుండు ఇప్పుడే గా బ్రిడ్జ్ మనకు ముందుకు కనబడుతున్న బ్రిడ్జ్ అవుతుందో ఆ బ్రిడ్జ్ దగ్గరికి ఇంతకుముందు మనకు పెండింగ్లో ఉండే, అంటే అక్కడ వరకు ఇది క్లియర్ కంప్లీట్ అయ్యి ఉండే, అక్కడ సైడ్ పెండింగ్ ఉండే. మరి అక్కడ సైడ్ చేసారా లేదా అనేది మనకి వీడియో కంప్లీట్ చూసుకుంటే అర్థమవుతుంది. ఇవన్నీ ట్రయల్ అని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా తీసేస్తారు. మళ్ళీ తీసేసి మళ్ళీ పొడవాటి పట్టాలు వేస్తారు మొత్తం. మనకు ముందు కనిపిస్తున్న బ్రిడ్జ్ అది జక్కాపూర్ అండ్ విట్లాపూర్ కలిపే బ్రిడ్జ్. అంటే ఈ మధ్యలో విట్లాపూర్కి ఎందుకు కానీ చాలా రూట్లు ఉన్నాయి. విట్లాపూర్కి వెళ్ళడానికి ఈ ప్లేస్ నుండి అటు గంగాపూర్ నుండి వెళ్ళొచ్చు, ఇటు మన గుర్రాలగుంద నుండి అండ్ ఇక్కడ జక్కాపూర్ నుండి కూడా వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ ఈ ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్లో మనకు ఇంతకుముందుకు పట్టాలకి ఇక్కడ వరకు కంప్లీట్ అయి ఉండే. ఓన్లీ స్లీపర్ సీట్లో వేసి ఉంటుంది. ఇంత స్లీపర్ సీట్ కొంచెం వేసి ఉండే అక్కడ సైడ్. ఓకే, ఇటు కూడా దాదాపుగా క్లియర్ అయింది. ఓన్లీ బలస్ట్ ఒకటి నింపాల్సి వస్తుంది అనుకుంటా. ఇక్కడ కూడా పట్టాలు క్లియర్ అయినాయి. ఏదో ఇక దగ్గరుండి అన్నీ చాలా మిస్ అయినా నేనైతే. చాలా అంటే చాలా మిస్ అయినా. ఇప్పుడు ఇక్కడ వరకు మనము ఈ బ్రిడ్జ్ ఏదైతుందో ఇక్కడ వరకు మనము 1.7 కిలోమీటర్స్ వచ్చినాం. మనం 1.7 కిలోమీటర్స్ అయితే ఇక్కడ వరకు మనకు ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. మనం ముందు కూడా మరి మొత్తం కంప్లీట్ చేసినా లేదనేది కూడా మనం ముందుకు అయితే క్లియర్గా అర్థమవుతుంది మనకి. గాలి డిస్టర్బెన్స్ అయితే బాగుంది, తిట్టుకోకూరి. వాస్తవం నాకు మైక్ లేదు, నాకు అంటే వస్తున్న ఆదాయం అయితే ఎక్కువ నాకేం లేదు దీని ద్వారా. చూపెట్టడం అంతే. ఓకే రైట్, ముందుకెళ్తే మరి ఏమన్నా వర్క్ ఏమన్నా నడుస్తుందా లేదా అనేది. ఈ మంచి వీడియోస్ అయితే మిస్ చేసుకున్నాను నిజంగా. నేను చాలా అంటే చాలా మంచి వీడియోస్ మిస్ చేసుకున్నాను. ఇక మనము గుర్రాలగుంద రైల్వే స్టేషన్ నుండి ఇక్కడ వరకు 2 కిలోమీటర్స్ వచ్చినాం మనము. ఈ ప్లేస్ ఏదంటే మన జక్కాపూర్ చెరువు, ఇది జక్కాపూర్ చెరువు ప్లేస్ ఇది. ఇక్కడ వరకు కూడా మనకు ట్రాక్ వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది. కొంచెం మనం ముందుకెళ్దామంటే ఇక్కడ వే కరెక్ట్గా ఉందో లేదో. ఇక్కడ వరకు అయితే మనకు 2 కిలోమీటర్స్ అయితే వచ్చింది. సరే, మనం ముందుకెళ్ళి మరి పైన ఇంకా ఎంత పెండింగ్ ఉన్నది మనకు పైనకి వెళ్ళిన తర్వాత చూసుకుందాం. మనం ఇట్లా పోస్ట్ అట్లేదు ఇట్లా. సరే, మన పైనకి వెళ్ళి ఆ ప్లేస్ ఏదైతుందో ఆ ప్లేస్ నుండి ఎన్ని కిలోమీటర్లు ఇంకా ఎంత మీటర్లు ఉంటుంది అనేది చూసుకుందాం. మధ్యలో మాట్లాడక చాలా రోజులు అవుతుంది, అందుకే గొంతు తడబడతా ఉంది. సరే ఓకే, మనం అయితే ముందుకెళ్ళి నెక్స్ట్ వీడియోను ఈ వీడియోలోనే క్లారిటీ ఇస్తాను. సరే, తవ్వలేదు మనకి ఈనంగా వెళ్ళడానికి, తవ్వలేదు బండి వెళ్ళడానికి. ఇక మళ్ళీ వెనకాలకి మళ్ళీ ఒక 2 కిలోమీటర్ మళ్ళీ పోయి మళ్ళీ 2 కిలోమీటర్ మళ్ళీ ఇటు రావాలి. ఇటు వచ్చి మళ్ళీ అప్పుడు మనకు వీడియో క్లారిటీ వస్తుంది. సరే ఓకే, ఈ వీడియో వెనకాలకైతే వెళ్తానులే. అయితే వెనకాలకి వెళ్తున్నా. మళ్ళీ అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంచెల్లి మళ్ళీ రీడింగ్ వేసుకొని ఎంత ఉందన్నది మనకి ఫైనల్ కిలోమీటర్స్ చెప్తాను. అది కూడా సలహా గుర్తుపెట్టుకుంటున్నా. అంచెల్లి మళ్ళీ రిటర్న్ ఆట కూడా మీకు వీడియో క్లారిటీ చేయడానికి మళ్ళీ ఎండింగ్ పాయింట్ దాకా వచ్చినాం. మళ్ళీ అట్లా పైనకి ఎక్కి మళ్ళీ అట్లా తిరిగిపోవాలి. మళ్ళీ ఎన్ని కిలోమీటర్ వచ్చిందన్నది మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ఆడ కొంచెం పెండింగ్ ఉన్నట్టుంది. సరే రైట్, అందుకని వెళ్ళి మళ్ళీ అంచెలకి క్లియర్ చేస్తారు. ఉన్నట్టుగా చూపెట్టడానికి
దాదాపుగా 4.5 కిలోమీటర్స్ మళ్ళీ రిటర్న్ వచ్చినాం మళ్ళీ. ఇవి గుర్తున్నాయా, ఇది నాకు సింబాలిక్గా పెట్టుకున్నాయి. ఈ ప్లేస్కి రావడానికి 4.5 కిలోమీటర్స్ తిరగాల్సి వచ్చింది. సరే, ఇక్కడ వరకు మనకు 2 కిలోమీటర్స్ వచ్చింది కదా, మరి ఇక్కడ నుండి మనం ముందుకు వెళ్దాం. మనం ఎంతవరకు కంప్లీట్ అయింది అనేది మనకు బైక్ రైడింగ్తో మనకి ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఇప్పుడు బైక్ రైడింగ్ ఎంత ఉంది అని అంటే 1822.9 ఉంది. సరే, ఇక్కడ నుండి క్లియర్ చేద్దాం. ఇక ఎంత వస్తుంది ఏం కథ అనేది మనకు క్లారిటీ వస్తుంది. వీడియో అయిపోయేంత వరకు చూడరు. ఎంత రిస్క్ తీసుకుంటున్నాం మీకు కూడా తెలుసు. మనకు జక్కపూర్ చెరువు దగ్గర ఉన్న బ్రిడ్జిలు ఉన్నాయా, ఈ బ్రిడ్జిల వరకు మనకు ఎగ్జాక్ట్లీగా 2.3 కిలోమీటర్స్ వస్తుంది మనకి. ఇక్కడ వరకు కూడా వర్క్ అయితే కంప్లీట్ అయింది. అంటే చాలా మంచి వర్క్ అంతా కొంచెం తీయలేకపోయినా. ఇక్కడైతే మంచి ఎక్స్పీరియన్స్ పొందొచ్చు ఈ ప్లేస్లో. ఈ సౌండ్స్ కానీ మన రైల్ వ్యూ కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఈ ప్లేస్ నుండి. అయితే సూపర్ కనబడుతుంది మనకి. ఓకే, ముందుకెళ్తే పూర్తి క్లారిటీ వస్తుంది లాస్ట్ వీడియో వరకు. అటు కనబడుతున్న మేబీ అటు కూడా కంప్లీట్ అయినట్టు కనబడుతుంది. ఎంతవరకు కంప్లీట్ అయింది, ఎంత మేర ఉంది అనేది చూద్దాం. కప్పలకుంట దగ్గర దాకా వస్తాం మనం. కప్పలకుంట దగ్గర దాకా మనకు కొంచెం ముందుకు ఉందిలే ట్రాక్ వేసి ముందుకు ఎగ్జాక్ట్లీ 2.8 కిలోమీటర్స్ వస్తున్నాం మనం. ఇప్పుడు స్లీపర్ సెట్ చేస్తారు. స్లీపర్స్ అన్ని సెట్ చేసి మళ్ళీ ట్రాక్ అది వేసేస్తారు. ఎగ్జాక్ట్లీగా మనకు 2.3 కిలోమీటర్స్ కొంచెం ముందు కదా. ఆల్రెడీ పట్టలో తీసిరాను, ఓన్లీ స్లీపర్స్ లెవెల్ సెట్ చేస్తారు అంతే. ఓకే, మనకి ఇంతకుముందు అయితే ఓల్డ్ ట్రాక్ అయితే ఇక్కడ ఉండే. మొత్తం అయితే పట్టలో తీసారు. 2.9 కిలోమీటర్స్ అయితే మనకు ఇక్కడ వరకు అయితే వర్క్ అయితే కంప్లీట్ అయింది. అక్కడే వేస్తున్నట్టున్నారు. అక్కడ 3 కిలోమీటర్ ఎగ్జాక్ట్లీగా మనకు ఒక 3 కిలోమీటర్స్ అయితే వరకు ఇక్కడి వరకు ఈ ఎండింగ్ పాయింట్ వరకు ఇంతకుముందు మనకు ట్రాక్ అయితే ఏదైతే ఉందో అక్కడ వరకు అయితే మనకు 3 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది. 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఓకే, మొత్తానికి అయితే మనకు గుర్రాలగుంద రైల్వే స్టేషన్ నుండి కప్పలకుంట వరకు 3 కిలోమీటర్స్ ట్రాక్ నిర్మాణం అయితే కంప్లీట్ అయింది. కొంచెం దాంట్లో ఏంటి అంటే ఒక స్లీపర్స్ లెవెలింగ్ ఒకటి మనం అవి సపోర్టర్స్ వేయడం కొంచెం మిస్ అయినట్టుంది. అది సరిపోతుంది. కప్పలకుంట వరకు అయితే మనకు మొత్తానికి అయితే 3 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయింది గుర్రాలగుంద రైల్వే స్టేషన్ నుండి. ఈ వీడియోలో ఒక మొత్తం ఎన్ని కిలోమీటర్లు కంప్లీట్ అయింది అనేది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఒక వీడియో ఇంత క్లియర్ చేసుకుంటున్నాను.